అయితే మెదక్ జిల్లాలో రాజకీయం అనేది బాగా వేడెక్కుతోంది. సో ఆశావహుల సంఖ్య అనేది సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేదంటే ఇతరులు కానీ సంఖ్య ఆశావహుల సంఖ్య ఎక్కువ పెరుగుతోంది. సో చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే సీట్ కావాలని పద్మా దేవేందర్ రెడ్డి అంటుంటే మైనపల్లి కుమార్ రోహిత్ కే టికెట్ అంటున్నారు సన్నిహితులు. అదేవిధంగా ఇంకోసారి చూసుకుంటే టికెట్ కోసం కాకపడుతున్నారు ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి. సో వీరి ముగ్గురు మధ్య ఆధిపత్య పోరాఅనేది చాలా రగులుతుంది. కానీ గులాబీ బాస్ ఎవరికి అనుగ్రహం దక్కిస్తారని చూడాలి. దీని మీద మరింత అప్డేట్స్ మా మెదక్ నుంచి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి, ఎవరికి గులాబీ బాస్ అనుగ్రహం దక్కిస్తారు? మెదక్ నియోజకవర్గంలో అయితే రాజకీయ వేడి మొదలైందని చెప్పవచ్చు. రాజకీయ వేడి అధికార పార్టీలోనే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అధికార పార్టీలోనే టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కాకుండా ఇంకో ఇద్దరు కూడా పెరిగారని చెప్పవచ్చు. ఇందులో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన కుమారులు మైనంపల్లి రోహిత్ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి కూడా ఆయన నియోజకవర్గంలో అక్కడక్కడ పర్యటిస్తా ఉన్నారు. తాను కూడా ఎన్నికల బరిలో ఉంటానని చెప్పి కూడా ఆయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు సొంత పార్టీ నాయకులే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కి సంబంధించినటువంటి త్రిముఖ పోటీని సృష్టిస్తున్నారని చెప్పి నేపథ్యంలో పద్మా దేవేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్లయితే ఆమె స్థానికురాలుగా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్లయితే ఆమె మెదక్ నియోజకవర్గం లేనప్పుడు రామాయంపేట నియోజకవర్గం ఉన్నప్పుడు ఆమె గతంలో కూడా జెడ్పీటీసీ నుంచి కూడా ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఆమె పనిచేశారని చెప్పవచ్చు. మరోవైపు ఆమె ముందు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆమె పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి క్యాడర్ కూడా చాలా బలంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె స్థానికురాలు, జెడ్పీటీసీ స్థాయి నుంచి ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటారు. మరోవైపు ఆమె మెదక్ లో కూడా ఉన్నటువంటి కార్యాలయంలో ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆమె క్యాడర్ కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రం కూడా బలంగా ఉందని కూడా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో టికెట్ తనకే దక్కుతుందని చెప్పి కూడా పద్మా దేవేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు తాను ప్రజల్లో ఉన్న సీఎం కేసీఆర్ ఆశీస్సులు తనపైన ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే మరో ఇద్దరు నేతలు కూడా ఎవరైతే పర్యటిస్తా ఉన్నారో మైనపల్లి రోహిత్ కానివ్వండి, లేదంటే షేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ కానివ్వండి, వారి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే గులాబీ బాస్ అధినేత ఎవరిపై ఆశీస్సులు ఉంటాయో వారికి టికెట్ దక్కుతుందనే చర్చ కూడా తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పద్మా దేవేందర్ రెడ్డి చూసుకున్నట్లయితే ఆమె గతంలో డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆమెకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆమె ఇటీవల నిర్వహించినటువంటిది తెలంగాణ దశాబ్దోత్సవాలు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. దశాబ్దోత్సవాలు కూడా ప్రతిరోజు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆమెకు రాజకీయంగా అనుభవం కూడా ఎక్కువ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమంలో చాలా తీవ్రంగా పనిచేసినటువంటి పరిస్థితి. కేసీఆర్ కు చాలా సన్నిహితురాలు కూడా పేరున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆమె స్థానికంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం కూడా ప్రజల్లో పర్యటిస్తూ ప్రజల్లో ఉంటున్నారని చెప్పి కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేది ఖచ్చితంగా కావాలి, గెలవాలి అంటే ఖచ్చితంగా ప్రజల్లో ఎవరు ఉంటున్నారు, ప్రజల యొక్క సమస్యలు ఎవరు తెలుసుకుంటున్నారు, వీళ్ళ ముగ్గురులో ప్రజల మద్దతు అసలు ఎవరికి ఉంది? వీళ్ళ ముగ్గురులో మనం చూసుకున్నట్లయితే పైలే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాయకులు అయితే ఆయన నియోజకవర్గంలో అడపదడపగా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో కొన్ని మండలాలకే పరిమితమై చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, తాను సొంత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాత్రం పార్టీ కార్యక్రమాలతో పాటు ఆమె ప్రజలకు కూడా అందుబాటులో ఉండడమే కాకుండా ఆమె మెదక్ లో తన క్యాంపు కార్యాలయంలో ప్రతి సోమవారం కూడా ఆమె ప్రజలకు అందుబాటులో ఉండి తనకు కలవాల్సినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, తన గురించి హైదరాబాద్ వరకు కానివ్వండి, లేకపోతే ఆమె ఉండే ప్రాంతానికి కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కూడా మాకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న స్థాయి కార్యకర్తలు కానివ్వండి, లేదా ప్రజలు కానివ్వండి, ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడ
వెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వారికి ఆ రవాణా సౌకర్యం కానివ్వండి, లేదా ఇతరత్ర పనులు కానివ్వండి, లేదంటే ఆర్థిక స్తోమత కూడా అంతగా ఉండని పరిస్థితి కొంతమంది ఉన్న నేపథ్యంలో వారి కోసం ఆమె డైరెక్ట్ ప్రత్యక్షంగా కూడా ఆమె ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి. మనం మరోవైపు చూసుకున్నట్లయితే సేరి సుభాష్ రెడ్డి వ్యవహారం చూసుకున్నట్లయితే ఆయన నిత్యం ఆలయాల సంఘటన కానివ్వండి, లేదంటే వాళ్ళు మండలాల్లో తిరుగుతూ అదేవిధంగా పార్టీ కార్యక్రమాలతో పాటు తాను కూడా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ప్రజల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే మైనంపల్లి రోహిత్ ఈయనైతే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఆయన ప్రజల్లో ఉంటున్నారు. కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాత్రం స్థానికంగా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఈమెకే మెరుగైన అవకాశాలు ఉంటాయని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈమెకే టికెట్ వచ్చే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలతో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వర్గం కూడా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆమెకు టికెట్ ఇస్తే మాత్రమే తాము గట్టిగా పనిచేస్తాం, ఎందుకంటే ఆమె అందుబాటులో ఉంటూ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సర్వేలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రతి పొలిటికల్లో సర్వేలు అనేది ముఖ్యం. సో సర్వేలో ఎవరికి ఎక్కువగా సర్వేలు చూపుతూ ఉన్నాయి మొగ్గు, అదేవిధంగా కేసీఆర్ కానీ అదే అధికార పార్టీ కానీ ఎవరికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ప్రజల తరపున ఓకే, ప్రజల తరపున కొంతమంది ఉన్నారు, బట్ అధికార పార్టీ తరపు నుంచి ఎవరున్నారు? అదే ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి సర్వేను మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొదటి స్థానంలో కూడా స్థానిక ఎమ్మెల్యేనే ఉన్నట్టుగా కూడా సర్వేలో తేలినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం చెప్తా ఉంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే మరో ఇద్దరు నేతలు కూడా సర్వేలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి కూడా వారు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే మనం జరిగిన ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే పద్మా దేవేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తాను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. అప్పటి టీఆర్ఎస్ కానివ్వండి, ప్రస్తుతం బీఆర్ఎస్ కానివ్వండి ఉంటున్నటువంటి పరిస్థితి. ఆమె ఇతర పార్టీలోకి వెళ్ళని పరిస్థితి ఉంది. అయితే మైనంపల్లి హనుమంతరావు చూసుకున్నట్లయితే అతను మెదక్ నుంచి కూడా ఉమ్మడి అంటే మహాకూటమి అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫు నుంచి ఎన్నికవడం జరిగింది. అనంతరం జరిగినటువంటి పరిణామాల తర్వాత ఆయన అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు షేరి సుభాష్ రెడ్డి చూసుకుంటే ఆయన సీఎం కేసీఆర్ కి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు కానివ్వండి అట్లాంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన కూడా బిజీగా ఉండే పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల్లో టికెట్ ఎవరికైతే వస్తుందో తప్పనిసరిగా పార్టీ పెద్ద ఎత్తున వారికే మద్దతుగా ఉంటుంది. మరోవైపు పార్టీ క్యాడర్ కార్యకర్తలు కూడా టికెట్ వచ్చిన అభ్యర్థితోనే ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మనకు ఇప్పటివరకు జరిగినటువంటి ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఎన్నికల్లో లేదంటే ఎన్నికల అనంతరం కూడా ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. మరోవైపు చూసుకున్నట్లయితే తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజలకు అందుబాటులో తనపై ఇట్లాంటి వ్యతిరేకత కానివ్వండి లేదంటే అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి కేసీఆర్ తన వెంటే ఉంటారు, తనకి టికెట్ ఇస్తారని చెప్పుకుంటా పద్మా దేవేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఎవరిపై ఉంటారో వారికి అల్టిమేట్ గా చివరికి టికెట్ దక్కే అవకాశం ఉంది.